ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. ఎట్లా లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది ఖాతాదారులలో లక్షలాది మంది వినియోగదారులు ఎస్బీఐ యోనో యాప్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఎస్బీఐ యోనో యాప్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హ్యాకర్లు తమను లక్ష్యంగా చేసుకొని వారి ఖాతాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక హ్యాకర్లు సైబర్ నేరస్తుల ఈ చర్య నుండి తమను తాము రక్షించుకోవాలని ఎస్బీఐ తమ వినియోగదారులను హెచ్చరించింది. ఖాతాను ఖాళీ చేయడానికి ఎలా కుట్రలు చేస్తున్నారని వాటిని ఎలా నివారించుకోవాలని తెలుసుకోండి. ఎస్బీఐ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు వస్తున్నాయి. ఎస్బీఐ తన కస్టమర్లకు ఎక్స్లో హెచ్చరిస్తుంది. ఒక స్క్రీన్ షాట్ను షేర్ చేసి దానిపైన ఎస్బీఐ లోగో ఉంది. ఇది కింద ప్రియమైన ఎస్బీఐ కస్టమర్లు, మీ ఖాతాలో ఆధార్ అప్డేట్ చేయనందున ఈ రాత్రి నుండి మీ యొక్క ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ చేయబడుతుందని మీకు సమాచారం అందుతుంది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని మీరు మా అధికారిక ఆధార్ అప్డేట్ ఐపీకేని ఇన్స్టాల్ చేసి ఆ పైన మీ కేవైసీని పూర్తి చేయడానికి, మీ ఆధార్ను అప్డేట్ చేయడానికి ముందుకు సాగాలని అభ్యర్థిస్తున్నాం. చివరిలో ఎస్బీఐ ఇక ఏదైతే ఉందో కేవైసీ ఆధార్ అప్డేట్ ఏపీకే ఫైల్ అనేది ఉంటుందన్నమాట. తమ కస్టమర్లకు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇలాంటి సందేశాలు ఎప్పుడూ ఉపయోగించబోమని ఎస్బీఐ అనేది చెప్తుంది. ఇలాంటి డౌన్లోడ్ కూడా చేసుకోతే ఎప్పుడు కూడా మేము ఇలాంటివి ఉపయోగించమని చెప్పేసి ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. కస్టమర్లు ఈ సందేశాలను బయటపడడానికి ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ అనేది చేసుకోకుంటే వారి మొత్తం ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే డౌన్లోడ్ అనేది చేసుకుంటే ఓకే. కాబట్టి కస్టమర్లు అలాంటి సందేశాల ద్వారా వచ్చే ఫైల్స్ను ఎప్పుడు కూడా డౌన్లోడ్ అనేది చేసుకోకూడదు అనమాట. వారు వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేసి సంఘటన బ్యాంక్ అధికారులు తెలపాలన్నమాట. ఈ కస్టమర్లు అనుకోకుండా ఈ ఫైల్ను డౌన్లోడ్ చేసుకొని తమ ఖాతా నుండి డబ్బును పోగొట్టుకుంటే వెంటనే సైబర్ మోసం లేదంటే హెల్ప్ లైన్ నెంబరు 1930కి ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచించింది. ఇక మీరు cybercrime.gov.in వద్ద ఉన్న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను సందర్శించడం ద్వారా కూడా ఫిర్యాదు అనేది చేయవచ్చు అని చెప్పేసి అప్డేట్